ఓం శాంతి. ఈరోజు మురళి 12/1/2022. मीठे बच्चे, बाप से पूरा वर्षा लेने के लिए विकारों का दान जरूर देना है. देही अभिमानी बनाए. మమ్మా బాబా కేతితో లాయక్ బను. మధురమైన పిల్లలరా, బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకోవడం కోసం వికారాల యొక్క దానం తప్పకుండా ఇవ్వాలి. బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకోవటం కోసం వికారాల యొక్క దానం తప్పకుండా ఇవ్వాలి. ఆత్మాభిమానిగా తయారవ్వాలి. మమ్మ బాబా అని నోటితో అంటున్నారు కాబట్టి యోగ్యులుగా తయారవ్వండి. మమ్మ బాబా అని నోటితో అంటున్నారు కాబట్టి యోగ్యులుగా అర్హులుగా తయారై చూపించండి. ప్రశ్న, ఆస్తిక్ బనీ హుయే బచ్చే భీ కిసీ ఏక్ బాత్ కే కారణ్ నాస్తిక్ బన్ జాతే. ఆస్తికులైనటువంటి పిల్లలు కూడా ఏ ఒక విషయం కారణంగా నాస్తికులైపోతున్నారు. ఆస్తికులైన పిల్లలు కూడా ఏ ఒక విషయం కారణంగా నాస్తికులైపోతున్నారు. ఉత్తర్, దేహాభిమానికే కారణం. దేహాభిమానం కారణంగా నాస్తికులైపోతున్నారు. జోకైతే हम सब कुछ जानते हैं, పురాణీ చాల్ छोड़ते नहीं. దేహాభిమానాలు వచ్చి ఏమంటూ ఉంటారంట, మాకు అన్నీ తెలుసు అనే భావనలోకి వచ్చేస్తూ ఉంటారు. పాత నడివెడకలు విడిచిపెట్టరు. దానివల్ల ఏమవుతుంది, నాస్తికులు అయిపోతుంటారు. జ్ఞాన్కి గోళీ లగనేకి బాద్ ఫిర్ మాయకి గోళీ ఖాతే రేతే. అటువంటి వారు జ్ఞానం యొక్క గోళీలు తగిలిన తర్వాత మళ్ళీ మాయా గోళీలు తింటూ ఉంటారు. మాయా గోళీలు తగులుతూ ఉంటాయి వాళ్ళకు. मैं आत्मा हूँ, देही अभिमानी बनना है, इस बात को भूलने से आस्तिक बने हुए भी नास्तिक बन जाते हैं. ईश्वरी गोद से मर जाते. నేను ఆత్మను, ఆత్మ అభిమానిగా తారవ్వాలి నేను అనే విషయాన్ని మరవడం వలన ఆస్తికులు అయి నడుస్తున్న వారు కూడా మళ్ళీ మధ్యలో నాస్తికులు అయిపోతున్నారు. అంటే ఈశ్వరుని వడి నుండి చనిపోతున్నారు. బాబా పిల్లలయ్యే ఈ జన్మ నుండి చనిపోతున్నారు అని చెప్తున్నారు బాబా. గీత్, ఆజ్ నహీ తో కల్ బిఖరేంగే బాదల్. ఈరోజు పాట, ఈరోజు కాకపోతే రేపు వర్షిస్తాయి మేఘాలు అని పాట. ఓం శాంతి. वो भी घड़ी है, ये बेहद की घड़ी है. కాబట్టి మనం జ్ఞానం చెప్తూ ఉంటే, ఈ జ్ఞానం అనే మేఘాలు వ్యాపిస్తూ ఉంటే, ఈరోజు కాకపోతే రేపైనా వర్షిస్తాయి మేఘాలు. ఈరోజు కాకపోతే రేపైనా తెలుసుకుంటారు, ఏదొక రోజు తెలుసుకుంటారు. మనం ఇవ్వాల్సిన సందేశం ఇచ్చేస్తూ ఉంటే అనేది ఈ పాటల అర్థం వస్తుందన్నమాట. బాబా చెప్తున్నారు, అది కూడా గడియారంలోకి పెట్టుకుంటారు కదా, ఇది కూడా అనంతమైన గడియారం. ఉస్మే भी क्वार्टर ऑफ फुल दिखाया, इसमें भी ऐसे 4 हिस्से 15-15 मिनट मिली हुई है. ఆ గడియారంలో కూడా పావు, అర, పూర్తిగా తిరిగితే 60 సెకండ్లు అంటారు కదా. అలాగే సగం తిరిగితే, పూర్తిగా తిరిగితే 60 నిమిషాలు, సగం తిరిగితే 30 నిమిషాలు, పావు వంత అంటే 15 నిమిషాలు, 15 నిమిషాలు చొప్పున పావు గంట, అలా 1 గంట ఒకసారి చక్రము తిరిగేటప్పటికి కదా ఆ గడియారంలో. అలాగే ఇక్కడ కూడా 4 భాగాలు ఉన్నాయి ఈ గడియారంలో. సృష్టి డ్రామా యొక్క ఈ గడియారంలో. वैसे ये फिर एक से शुरू करेंगे. इसमें आधा कल्पे दिन आधा कल्पे रात. ఇక్కడ 1 నుండి ప్రారంభిస్తామన్నమాట. అనంతమైన గడియారంలో సమయం. అర్ధకల్పం పగలు ఉంటుంది, అర్ధకల్పం రాత్రి ఉంటుంది. जैसे नक्शे में देखा, नॉर्थ पोल में 4 मास रात होती तो जरूर साउथ पोल में 4 मास दिन होगा. 6 मास रात, 6 मास दिन होगा. यहाँ भी ब्रह्मा का दिन आधा कल्प तो ब्रह्मा की रात आधा कल्प. दुनिया वाले ये नहीं जानते कि ये ड्रामा का चक्र है, जिसको कल्प वृक्ष भी कहा जाता है. इनकी आयु कितनी है. బాబా చెప్తున్నారు, ఎలాగైతే మ్యాప్లో మనం చూసినప్పుడు నార్త్ పోల్లో భూమి వెళ్ళినప్పుడు 6 నెలలు రాత్రి ఉంటుంది, తప్పకుండా సౌత్ పోల్లో 6 నెలలు పగలు ఉంటుంది కదా అని చెప్తున్నారు బాబా. అది
మామూలుగా చక్రంలోని, ఋతువుల చక్రంలోని. కానీ ఇక్కడ బ్రహ్మ పగలు అర్ధకల్పం ఉంటుంది అనంతమైన చక్రంలో, రాత్రి కూడా అర్ధకల్పం ఉంటుంది, 2 యుగాలు. కానీ ప్రపంచవాసులకి డ్రామాచక్రం కోసం తెలీదు. దీన్నే కల్ప వృక్షం అని కూడా చెప్తాం. ఎందుకంటే దీని ఆయుష్ ఎక్కువ ఉంటుంది కదా అంటున్నారు బాబా. నామ్ హీ హే కల్ప వృక్ష, इतनी आयु वाला बड़ा वृक्ष तो कोई होता नहीं, इसलिए इनकी बेंट बानियन ट्री से की जाती. దీని పేరే కల్ప వృక్షం. ఎందుకంటే ఇంత ఆయుష్ ఉన్న పెద్ద వృక్షం ఇంకేది ఉండదు, అందుకే కల్ప వృక్షం అని చెప్తాం. ఎక్కువ ఆయుష్ ఉన్న వృక్షం కాబట్టి. ఏ వృక్షాలు కూడా 5000 సంవత్సరాలు ఉండే వృక్షం ఇంకేది లేదు కదా, అంత పెద్ద వృక్షం కాబట్టి కల్పవృక్షము. దీన్ని మర్రి చెట్టుతో పోల్చడం జరిగింది అని చెప్తున్నారు బాబా. उनका भी फाउंडेशन सड़ गया, बाकी झाड़ गड़ा, इसलिए गाया भी जाता है कि एक टांग टूट गई, बाकी 3 पैर पर खड़े हैं. అక్కడ మర్రి చెట్టు చూపించారు బనియన్ ట్రీ కలకత్తాలోని. దాని కాండం ఎండిపోయింది, వృక్షం అంతా నిలబడి ఉంది ఓడల పైన పచ్చగా. అలాగే ఈ సృష్టి కల్పవృక్షంలో కూడా ఒక కాళ్ళు విరిగిపోయింది, కాండం. ఏంటది? దేవీ దేవత ధర్మ. మిగిలిన 3 కాళ్ళ మీద నిలబడి ఉంది వృక్షము అని చెప్తున్నారు బాబా. दुनिया में ये कोई नहीं जानते आधा कल्प दिन और आधा कल्प रात, अथवा आधा कल्प ज्ञान और आधा कल्प भक्ति. ప్రపంచంలో ఇది ఎవరికి తెలియదు. అర్ధకల్పం పగలు, అర్ధకల్పం రాత్రి నడుస్తుంది. పగలంటే జ్ఞానము, రాత్రి అంటే భక్తి. అది సగం ఇది సగం నడుస్తుంది, ఎవరికి తెలియదు. वो आधा आधा नहीं कर सकते. सती को बहुत टाइम दे दिए तो आधा आधा नहीं हो सकता, कोई हिसाब ही नहीं रहता. అక్కడ వారు సతీయుగ యొక్క ఆయుష్యే చాలా ఎక్కువ సమయం చూపించేస్తారు కదా. ఒక యుగందే లక్షల సంవత్సరాలు. మళ్ళీ అన్ని యుగాలది ఈక్వల్గా చూపించలేదు, సరి సమానంగా చూపించలేదు. ఒక యుగ ఆయుష్ ఒకలా చూపించారు. అందుకని అక్కడ సగము విభజించటము పగలు రాత్రి లెక్కలో వీలు పడదు అని చెప్తున్నారు బాబా. లెక్కే సరిగా తీయలేము, అది రాత్రి పగలు యొక్క లెక్క. मनुष्य आस्तिक और नास्तिक अक्षर कभी अर्थ नहीं समझते. आधा कल्प सृष्टि आस्तिक रहती है, आधा कल्प नास्तिक रहती है. वो आस्तिक पने का वर्षा बाप से मिलता है. మనుషులకి ఆస్తికులు నాస్తికులు అనే పదాలలో ఉన్న అర్థం కూడా తెలియదు అని చెప్తున్నారు బాబా. అర్ధకల్పం సృష్టి ఆస్తిక స్థితిలో ఉంటుంది. ఇప్పుడు సత్యయుగం త్రేతయుగంలో. ఇంకో అర్ధకల్పం ద్వాపర కలియుగంలో నాస్తికులైపోతున్నారు మనుషులు. ఆస్తిక స్థితి యొక్క వారసత్వం బాబా నుండి దొరుకుతుంది. బాబా అలా తయారు చేస్తున్నారు ఆస్తికులుగా. कोई भी नहीं जानते तो शिवरात्रि कब होते, टाइम तो होना चाहिए ना, जबकि बाप आकर रात को दिन बनावे. ఎవరికి కూడా శివరాత్రి ఎప్పుడు జరుగుతుంది అనేది తెలియదు. అంటే శివుడు ఎప్పుడు వస్తారు అని టైం ఫిక్స్ అయి ఉండాలి కదా. ఎప్పుడైతే బాబా వచ్చి రాత్రిని పగలుగా తయారు చేస్తారో, రాత్రిని పగలుగా తయారు చేయడానికి వస్తారు. ఏ రాత్రి? అర్ధకల్పం నడుస్తున్న రాత్రిని మళ్ళీ అర్ధకల్పం పగలుగా చేయడానికి వస్తారు. అందుకే శివరాత్రి అని జరుపుకుంటారు. బాబా కోయి ఆకర్ భక్తి కా ఫల్ దే, భక్తి సే చుడానా హై. రాత్రిని పగలుగా చేయడానికి రావాలి బాబా. ఇంకా భక్తికి ఫలం ఇచ్చి భక్తి నుండి విడిపించటానికి కూడా బాబాయే రావాల్సి వస్తుంది. परमपिता परमात्मा को आना भी जरूर है. पुकारते हैं पतित पावन आओ. पतित पावन कौन है ये नहीं जानते, इसलिए उनको नास्तिक कहा जाता है. परमपिता परमात्मा తప్పకుండా దిగి రావాల్సి వస్తుంది. అందుకే పిలుస్తున్నారు కూడా పతిత పావన రండి అని. కానీ పతిత పావనుడు ఎవరు దిగి రావాలి మన కోసం, ఇది ఎవరికి తెలియదు. అంటే పాటలు పాడేస్తారు, శ్లోకాలు వల్లించేస్తారు, కానీ అర్థం తెలీదు. అందుకే ఏమన్నారు, నాస్తికులు అనడం జరుగుతుంది మనుషులను. जानने वालों में भी नंबरवार पुरुषार्थ अनुसार यहाँ रहने वाले भी एक्यूरेट ना जानने के कारण आशीर्वाद सुनंती घटंती भागंती हो जाते हैं. అయితే మీరు తెలుసుకున్నారు ఈ రహస్యాలన్నీ, అర్థము అన్నింటి కోసం. అయితే తెలుసుకున్న మీలో కూడా నంబర్వార్ పురుషార్థానుసారమే తెలుసుకుంటున్నారు అని చెప్తున్నారు బాబా. బాబా దగ్గర యజ్ఞంలోనే ఉండిపోయే పిల్లలు కూడా ఎక్యురేట్గా తెలుసుకోలేకపోతున్నాను.
బాబా పిల్లలైన వారు, సమర్పణ అయి ఉన్నవారు అందరిలో కూడా ఎక్యురేట్గా తెలుసుకునేవారు తక్కువగా ఉంటున్నారు. దానివల్లనే ఆశ్చర్యంగా బాబా జ్ఞానం విని 10 మందికి చెప్పి బాబాను వదిలి పారిపోతున్నారు అని చెప్తున్నారు బాబా. बाबा का पहला पहला फरमान है पवित्रता का. बहुत सेंटर से जहाँ विकारी मनुष्य भी अमृत पीने जाते, धारणा कुछ भी नहीं कर सकते, వికారం को भी नहीं छोड़ते. బాబా యొక్క మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే ఇక్కడ పవిత్రంగా ఉండాలి. పవిత్రత యొక్క ఆజ్ఞ ఇచ్చారు బాబా. చాలా సెంటర్లలో వికారీ మనుషులు కూడా ఈ జ్ఞాన అమృతం తాగడానికి వచ్చేస్తూ ఉంటారు. రోజు మురళి వింటారు కానీ వికారాలని విడిచిపెట్టరు. వారికి ధారణ కూడా ఏమీ జరిగే అవకాశం ఉండదు అని చెప్తున్నారు బాబా. ఎంతవరకు పవిత్రత అనేది ధారణ చేరా అంతవరకు ధారణ అవడం అనేది కూడా జరగదు కదా. जो अमृत छोड़ विश्व पाते हैं उनको भस्मासुर कहा जाता है. काम चिता पर चढ़ भस्म हो जाते, देवता बनते नहीं. ఎవరైతే అమృతం దొరుకుతూ ఉంటే అమృతాన్ని వదిలి వికారాలనే విషం తాగుతారో వాళ్ళని భస్మాసురులు అంటారు. బాబా దొరికి ఇంత జ్ఞానం ఇస్తూ జ్ఞానామృతం రోజు తాగుతూ కూడా ఇంకా వికారాలను వదలట్లేదంటే ఏమనాలి? భస్మాసురులని చెప్తారు వాళ్ళని. అంటే వాళ్ళ ప్రాప్తిని వాళ్ళని నాశనం చేసుకునే వాళ్ళు అవుతారు. కామచిత్త మీద కూర్చొని భస్మం అయిపోతూ ఉంటారు, దేవతలుగా కాలేరు వాళ్ళు అని చెప్తున్నారు బాబా. పేలే వికారం కా దాన్ దేనా చేయి. దేవతలు అవ్వాలంటే ఇక్కడ ఏం చేయాలి? మొట్టమొదట వికారాలు దానం ఇచ్చేయాలి అని చెప్తున్నారు బాబా. దాన్ దే తబ్ బాబా మమ్మాకేనే లాయేకో. దానం ఇచ్చినప్పుడే వికారాలు దానం ఇచ్చేస్తని మమ్మ బాబా అని పిలవడానికి అర్హులు మీరు అని చెప్తున్నారు బాబా. क्रोध भी कम नहीं. क्रोध में आकर पहले तो गाली देते हैं, फिर मारने भी शुरू कर देते हैं, एक दो का खून भी कर देते. అక్బరం में ऐसे समाचार बहुत छपते हैं. క్రోధం కూడా తక్కువైంది కాదు. క్రోధంలో వచ్చి తిట్టుకుంటూ ఉంటారంట ఒకరినొకరు. తర్వాత ఇంకా ఎక్కువైతే కొట్టుకుంటూ ఉంటారు. ఇంకా ఎక్కువైతే హత్య కూడా ఒకరి హత్య ఒకరు చేసేస్తూ ఉంటారు, కూని చేసేస్తూ ఉంటారు. న్యూస్ పేపర్లో కూడా ఇలాంటి సమాచారాలు చాలా వస్తూ ఉంటాయి అని చెప్తున్నారు బాబా. క్రోధం కారణంగా జరిగే నష్టాలు. బాబా से वर्षा लेना है तो इन विकारों से जिनसे दुर्गति हुई है उसका दान जरूर देना पड़े. బాబా నుండి వారసత్వం తీసుకోవాలంటే ఈ వికారాల నుండి దుర్గతి మనకు కలిగింది కాబట్టి తప్పకుండా వాటిని దానం ఇచ్చేయాలి. దుర్గతిలో తీసుకెళ్ళాలంటే ఈ వికారాలను దానం ఇవ్వాలి మీరు అని చెప్తున్నారు బాబా. बाबा कहते बच्चे तुमको अशरीरी बन चलना है, ये देहबान छोड़ो. कितना समय तुम देह अभिमानी रहे हो. శివ బాబా చెప్తున్నారు, పిల్లలరా ఇప్పుడు మీరు అశరీరిగా తయారై ఇంటికి వెళ్ళాలి. అందుకే ఈ దేహ భ్రాంతిని విడిచిపెట్టండి. ఎంత సమయం నుండి దేహాభిమానిగానే ఉంటూ వచ్చారు కదా. సత్యుగమే तुम आत्माभिमानी थे, तुम समझते थे हम आत्मा एक शरीर छोड़ दूसरा लेते हैं, वहाँ ये ज्ञान रहता है. वहाँ सत्युग में माया होती नहीं, इसलिए दुख की बात नहीं रहती. సత్యయుగంలో ఆత్మాభిమానిగా ఉండేవారు మీరు ఒక శరీరం వదిలి ఇంకో శరీరాన్ని తీసుకుంటూ ఉంటారు. అది కూడా అక్కడ జ్ఞానం మీకు ఉంటుంది. ఒక శరీరం వదిలి ఇంకో శరీరాన్ని ధరిస్తున్నాం కదా అని చెప్తున్నారు బాబా. అక్కడ మాయ ఉండదు సత్యయుగంలోని. అందుకే దుఃఖం అనే విషయం ఉండదు అని చెప్తున్నారు బాబా. यहाँ तो बड़ा आदमी बीमार पड़े तो अखबार में पड़ जाता है, कितना उनको बचाने की कोशिश करते. देखो इस समय पोप का कितना माने, परंतु इस समय सब है नास्तिक. गॉड फादर को जानते ही नहीं तो नास्तिक कहेंगे ना. బాబా చెప్తున్నారు ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళకి అనారోగ్యం వస్తే న్యూస్ పేపర్లో పడుతుంది. ఎంతమంది వాళ్ళని రక్షించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా దుఃఖం ఉండే ప్రపంచం ఇది. బాబా చెప్తున్నారు పోప్కి ఎంత గౌరవం ఇస్తారు, కానీ ఈ సమయంలో అందరూ నాస్తికులుగానే ఉన్నారు అని చెప్తున్నారు బాబా. గాడ్ ఫాదర్ కోసం తెలియదు కదా, నాస్తికులని అంటారు కదా. कोई बाप को 5-7 बच्चे हो तो बच्चे कहेंगे क्या
कि ये बाप हमारा सर्वव्यापी, ये बाप भी कहते मैं रचयिता हूँ, ये मेरी रचना है, रचना में रचयिता व्यापक कैसे हो सकेगा, कितनी सहज बात है, फिर भी समझते नहीं हैं। इसलिए बाप समझाते रहते पहले नास्तिक से आस्तिक बनाओ, जो कहे तो बरोबर परम पिता परमात्मा हमारा बाप है, उनसे वर्षा लेना है। బాబా చెప్తున్నారు ఎవరికైనా 5 మంది 7 మంది పిల్లలు ఉన్నారనుకోండి, ఆ పిల్లలు మీ నాన్న ఎవరంటే మా నాన్న మా అందరిలో ఉన్నారు సర్వవ్యాపి అంటారా? అంటారా? మీరే మీ నాన్న కోసం ఎవరైనా అడిగారు అనుకోండి, మీ నాన్నగారు ఎవరు పరిచయం చెప్పండి అంటే మా నాన్నగారు మా అందరిలో ఉన్నారంటారా? అన్నారు కదా. ఇక్కడ కూడా శివబాబా ఏం చెప్తున్నారు, నేను రచయిత తండ్రిని, మీరందరూ నా రచన, రచనలో రచయిత ఎలా వ్యాపించి ఉంటారు అని చెప్తున్నారు బాబా. ఇది అర్థం చేసుకోవటానికి ఇలా ఆలోచిస్తే ఎంత సహజమైన విషయం కదా, అయినా కానీ అర్థం కావట్లేదు మనుషులకు. అందుకే బాబా చెప్తున్నారు మొట్టమొదట నాస్తికులైన మనుషుల్ని ఆస్తికులుగా తయారు చేయండి. ఆస్తికులు అవ్వడం అంటే పరంపిత పరమాత్మ మా తండ్రి, అతని నుండి మేము వారసత్వం తీసుకోవాలి అనే విషయం వాళ్ళకి అర్థమైతే ఆస్తికులైనట్టు. సర్వవ్యాపి అనకుండా అతను మా తండ్రి అని అర్థం చేసుకుంటే ఆస్తికులైనట్టే. అలా తయారు చేయాలి మీరు ఎవరికైనా బాబా పరిచయం ఇచ్చి అని చెప్తున్నారు బాబా. कन्यादान में जो पैसा देते उसको भी वर्षा कहेंगे। सुख का वर्षा कौन देते, दुख का वर्षा कौन देते, ये नहीं जानते. కన్యాదానం చేస్తారు కదా వివాహం చేసి, అప్పుడు ధనం ఇచ్చి పంపిస్తారు కదా కన్యని. ఆ ధనము కూడా వారసత్వం కింద లెక్కకు వస్తుంది కదా, తండ్రి ఇచ్చే ధనము. అయితే సుఖం యొక్క వారసత్వం ఎవరు ఇస్తున్నారు, దుఃఖం యొక్క వారసత్వం ఎవరు ఇస్తున్నారు ఈ డ్రామాలో, ఇది మనుషులకి తెలియదు అని చెప్తున్నారు బాబా. సుఖం యొక్క వారసత్వం ఇచ్చేది ఎవరు, బాబాయే కదా. మనల్ని స్వర్గంలో పంపిస్తున్నారు, సత్యయుగంలోని పంపిస్తూ బాబా ఎంత ధన సంపదలు మనకు వారసత్వంగా ఇచ్చి పంపిస్తున్నారు కదా. భారతవాసి స్వర్గ को ही भूल गए हैं, नाम भी लेते कहते हैं फलाना स्वर्ग में गया परंतु समझते नहीं. భారతవాసులు స్వర్గాన్ని మర్చిపోయారు. స్వర్గం యొక్క పేరు కూడా తలుచుకుంటారు, ఎవరైనా చనిపోగానే ఫలానా వాళ్ళు స్వర్గస్థులు అయ్యారు అని చెప్పుకుంటారు, కానీ అర్థం తెలియదు స్వర్గం అంటే ఎక్కడుంది ఏంటనేది. బాప్కి అయితే బిల్కుల్ తుచ్చ బుద్ధి. गाते हैं पतित पावन आवा परंतु अपने को पतित समझते थोड़ी. बाप कहते पहले अल्लाह पर समझावो. బాబా చెప్తున్నారు పూర్తి తుచ్చబుద్ధి అయిపోయి ఉన్నారు మనుషులు. పతిత పావన రండి అని పాడుతున్నారు, కానీ మేము పతితులు అయిపోయామని ఏమైనా అర్థం చేసుకుంటున్నారా? మేము పతితులుగా ఉన్నామని మళ్ళీ అనుకోవడం లేదు. బాబా చెప్తున్నారు కాబట్టి ముందు బాబా పరిచయం, తండ్రి పరిచయం వినిపించండి ఎవరికైనా. परमपिता परमात्मा से तुम्हारा क्या संबंध है. जब कहे हम नहीं जानते, बोला बाप को नहीं जानते हो. लौकिक बाप तो शरीर का रचयिता हुआ, परम पिता परमात्मा तो आत्माओं का बाप है, तो क्या तुम बाप को नहीं जानते हो. कितनी सहज बात है. బాబా చెప్తున్నారు పరంపిత పరమాత్మతో మీకు ఏం సంబంధం ఉంది అని అడిగి ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళకు బాబా పరిచయము. వాళ్ళు ఒకవేళ మాకు తెలీదు పరమాత్మతో మాకు ఏం సంబంధం ఉంది అనేది తెలీదు అన్నారు అనుకోండి, అయ్యో తండ్రి కోసమే తెలీదా మీకు. లౌకిక తండ్రి ఎలాగైతే శరీరానికి రచించే తండ్రి అయ్యారో, శరీరానికి రచయితయో, పరంపిత పరమాత్మ ఆత్మలందరికీ తండ్రి. ఏంటి మీ తండ్రి కోసం మీకు తెలియదు, తన తండ్రి అని కూడా తెలియకుండా అయిపోయారు అని ఎంత ఈజీగా మీరు చెప్పచ్చు. పరంతు బచ్చం కి బుద్ధి में नहीं बैठती, नहीं तो सर्विस करने लग पड़े. కానీ బాబా పిల్లలు బుద్ధిలో కూర్చోటం లేదు. ఈ విషయాలు కూర్చుంటే సర్వీస్ చేయడం మొదలు పెట్టాలి కదా. పరంపిత పరమాత్మ से क्या संबंध है, प्रजापिता ब्रह्मा से क्या संबंध है. वो है परम पिता, ये है प्रजापिता. प्रजापिता तो जरूर फिर यहाँ होगा ना. प्रजापिता ब्रह्मा का नाम सुना है. निराकार परमात्मा ने सृष्टि कैसे रची, तो प्रजापिता है साकार, उनके बच्चे बी के भी जरूर होंगे, बच्चे ही वर्षे के लायक बनेंगे. బాబా చెప్తున్నారు పరంపిత పరమాత్మతో మీకు ఏం సంబంధం ఉంది, అలాగే ప్రజాపిత బ్రహ్మతో మీకు ఏం సంబంధం ఉంది అని ఈ విషయాలు వినిపించాలి మీరు ఎవరికైనా అని చెప్తున్నారు బాబా. పరంపిత పరమాత్మ అంటే అతడు పరమపిత, ఆత్మలందరికీ తండ్రి. మరి బ్రహ్మ ఎవరు, ప్రజాపిత.
తప్పకుండా ఈ ప్రపంచంలో ఉండాలి కదా. ప్రజాపిత బ్రహ్మ పేరు మీరు విన్నారా శాస్త్రాలను అడగండి. నిరాకార పరమాత్మ సృష్టిని రచించారంటారు. ఎలా రచించారు? తప్పకుండా ప్రజాపిత బ్రహ్మను ఆధారంగా తీసుకొని రచిస్తారు. అప్పుడు ప్రజాపిత బ్రహ్మ ఈ సాకార లోకంలో ఉండే వ్యక్తి అవుతున్నారు కదా. అతని పిల్లలు కూడా తప్పకుండా తయారయ్యేది ఉంటుంది కదా అని చెప్పండి అని చెప్తున్నారు బాబా. बच्चे ही वर्षे के लायक बनेंगे परंतु अच्छे अच्छे बच्चे भी युक्ति से समझाते नहीं हैं. పిల్లలైన వారే యోగ్యులుగా తయారవుతూ ఉన్నారు, కానీ ఈ విషయాలపైన మంచి మంచి పిల్లలు కూడా యుక్తిగా చెప్పలేకపోతున్నారు అని చెప్తున్నారు బాబా. नई नई बातें बाबा समझाते फिर भी बच्चे अपनी ही पुरानी चाल चलते रहते, नई धारणा नहीं करते, देहाभिमान रहते, कहते हैं हम सब कुछ जानते, परंतु पहली बात ना जानने के कारण ही फारकती दे देते हैं. కొత్త కొత్త విషయాలు బాబా చెప్తూ ఉంటారు, కానీ పిల్లలు తమ పాత జ్ఞానము పాత నడవడికే నడుస్తూ ఉంటారంట. కొత్త విషయాలు ధారణ చెయ్యరు, గ్రహించి. ఎందుకంటే దేహాభిమానం ఉంటుంది, మాకు అన్నీ తెలుసు అని. అందుకని కొత్త కొత్త విషయాలు వినే ఇంట్రెస్ట్ పెట్టుకోరు. వారు చెప్పేది తప్ప ఇంకెవరైనా చెప్పిన వినాలని కూడా ఇంట్రెస్ట్ పెట్టుకోరు. తెలుస్తుంది కదా, వింటూ ఉంటే వేరే వేరే వాళ్ళది కూడా వింటూ ఉంటే మనకి తెలుస్తుంది కదా. నాకు తెలుసులే అని అనుకుని ఇది దేహాభిమానము. ఇలాంటి దేహాభిమానంలో వచ్చేసే కారణంగా మొదటి విషయం నేను ఆత్మ అనేది తెలుసుకునే కారణంగా, అనుభూతి చేయని కారణంగా విడాకులు ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. ఆస్తిక్ సే నాస్తిక్ బన్ జాతే హై. బాబాకు విడాకులు ఇచ్చి వెళ్ళిపోవడం అంటే ఆస్తికుల నుండి నాస్తికులు అయిపోతున్నారు. ఈశ్వరీ గోధుమ ఆకర్ ఫిర్ మర్ జాతే. ఈశ్వరుని వాడిలో పుట్టారు, మళ్ళీ బాబాను వదిలేసి చనిపోతున్నారు. దేనివలన? దేహాభిమానం. నాకు అంతా తెలిసిపోయింది, ఇంకెక్కువ నేను తెలుసుకునే అవసరం లేదు అనుకోవడం వలన. బాబా మమ్మకైతే ఫిర్ దేఖో మర్తే కేసే. ఎన్ని రోజులు జ్ఞానంలో వస్తారు, బాబా మమ్మ మమ్మ బాబా అని పలుకుతారు, మమ్మ బాబా కోసం చెప్తారు, వింటారు. మళ్ళీ చూడండి ఎలా చనిపోతున్నారా బాబాను వదిలేసి. గోలీ లగి మాయకి అథవా దేహాభిమాన్కి और ये मरा. మాయా గుళ్ళు, తుపాకీలో గుళ్ళు పెట్టి కొడతారు కదా, ఆ మాయా గుళ్ళు తగలగానే చచ్చారు. ఇంకా మాయా గుళ్ళు ఏది తగులుతుంది? దేహాభిమానం అనే గుళ్ళు. దేహాభిమానంలో వచ్చారంటే ఇంకా చచ్చారనుకోండి. ये है ज्ञान की गोली, वो है माया की गोली. माया ऐसी गोली लगा देती जो आना ही छोड़ देते हैं. तुम पांडवों की युद्ध माया से है. బాబా చెప్తున్న రోజు వచ్చి మనం మురళి వింటే మనకు తగిలేదేంటి? జ్ఞానం యొక్క గుళ్ళు. అక్కడ బయట ప్రపంచంలో తగిలేదేంటి? మాయ యొక్క గుళ్ళు. కొంతమంది బాబా పిల్లలైన వారికి కూడా మాయ గుళ్ళు ఎలా తగిలేస్తుంది అంటే ఇంకా బాబా దగ్గర రావడమే వదిలేస్తున్నారు, చనిపోయినట్లే కదా వాళ్ళు. ఇంకా బాబా చెప్తున్నారు, పాండవులు మీ యొక్క యుద్ధం మాయతో జరుగుతుంది. బాప్ समझाते मुझे ज्ञान सागर कहते, ज्ञान सागर से ज्ञान गंगे निकली है या पानी की. శివ బాబా చెప్తున్నారు, నన్ను జ్ఞానసాగరుడు అని చెప్తారు. జ్ఞానసాగర్ నుండి వచ్చేది జ్ఞానగంగలు వచ్చాయంటారా, లేదా నీటితో కూడిన గంగ వచ్చిందంటారా? वहाँ गंगा का चित्र भी देवी का दिखाते, फिर भी बुद्धि में नहीं आता ये कौन है. గంగా నది ఒడ్డున దేవి బొమ్మ పెట్టారు అక్కడ. ఇది ఎవరంటే గంగాదేవి అంటారు. అయినా కూడా ఈమె ఎవరు అనేది అర్థం బుద్ధిలో కూర్చోట్లేదు. చూడండి, నీరు దేవి ఎలా అవుతారు చెప్పండి? అంటే జ్ఞానగంగలు ప్రవహించాయి. జ్ఞానసాగరుడు కూడా ఒక మానవ రూపంలో వచ్చి ప్రవహించారు. అందుకే భగీరథుడి జట్టల్లో నుండి గంగ వచ్చిందని చూపించారు. సాగరుడు అతని మస్తకంలో దిగి వచ్చారు భగీరథుడు బ్రహ్మతనంలో. తర్వాత జ్ఞానగంగలు బాబా పిల్లలు అనేక మంది జ్ఞానం వినిపించి జ్ఞానగంగ ప్రవహింపచేస్తున్నారు. దాని గుర్తే మానవ రూపాల్లో ఉండేవారే జ్ఞానగంగలు అవుతున్నారు కదా మీరు. దాని గుర్తుగానే అటువంటి ఒక రూపం తయారు చేసి దేవి గంగాదేవి అని పూజ చేస్తూ ఉంటారు అక్కడ అని చెప్తున్నారు బాబా. देवी देवता तो किसको अमृत पिला ना सके, यज्ञ हमेशा ब्राह्मणों द्वारा रचा जाता है. దేవీ దేవతలు ఎప్పుడు ఎవరికి అమృతం తాగించలేరు అని చెప్తున్నారు బాబా. సత్యయుగంలో జ్ఞానామృతం ఉంటుందా?
వాళ్ళు ఎవరికైనా జ్ఞానం వినిపించి అమృతం తాగిస్తారా? అసలు శాస్త్రాల్లో కూడా అమృతం యొక్క విషయం ఏదైతే రాశారో అది జ్ఞాన అమృతమే, ఏదో పానీయం లాంటిది తాగేది కాదు. ఈ జ్ఞానం అనే అమృతం ఎవరికి దొరుకుతుంది? బ్రాహ్మణులకి. బ్రాహ్మణులు అనేక మందికి ఈ అమృతాన్ని పంచిపెట్టే సేవ చేస్తారు, కానీ దేవతలు చెయ్యరు. అందుకే ఎప్పుడు కూడా యజ్ఞం బ్రాహ్మణుల ద్వారా రచిస్తారు. చూడండి, ఇది జ్ఞాన యజ్ఞం, జ్ఞాన అమృతం. జ్ఞాన అమృతం అనుకున్నా కూడా బ్రాహ్మణులే తాగుతారు, తాగిస్తారు. జ్ఞాన యజ్ఞం అనుకున్నా బ్రాహ్మణులే దీనికి అవసరం, యజ్ఞం నడవడానికి. यज्ञ में फिर लड़ाई की बात कहाँ से है? ये बातें सेंसिबल बच्चे समझते. బాబా వచ్చి రచించేది జ్ఞాన యజ్ఞం. యజ్ఞం అంటే యజ్ఞమే, కానీ ఇక్కడ యుద్ధం ఎలా జరిగింది? మళ్ళీ దేవతలు అసలు యుద్ధం అది రాసేసారు అని చెప్తున్నారు బాబా. ఈ విషయాలన్నీ తెలివైన పిల్లలకి అర్థమవుతాయి. బుద్ధుతో భూల్ జాతే, స్కూల్ మే బి నంబర్ బార్ తక్దీర్వాన్ అవుతాయి. ముద్దులైతే మర్చిపోతూ ఉంటారు ఈ విషయాలు. స్కూల్లో కూడా నంబర్ వారీగా అదృష్టవంతులు అవుతూ ఉంటారు. చూడండి, बल स्कूल में 12 मास बैठे रहे परंतु पढ़ाई पर ध्यान नहीं देते तो पढ़ नहीं सकते. बाप तो आत्माओं को पढ़ाते, ये तो मनुष्यों को पढ़ाते हैं, वो तो मनुष्यों को पढ़ाते हैं. బాబా చెప్తున్నారు, భలే స్కూల్లో కూడా చూడండి, లౌకిక స్కూల్లో 12 నెలలు కూడా ఆబ్సెంట్ అవ్వకుండా వెళ్ళి చదువుకునే వాళ్ళు ఉంటారు. పూర్తి సంవత్సరం అంతా ఒక ఆబ్సెంట్ కూడా లేకుండా. కానీ శ్రద్ధ పెట్టి చదవకపోతే చదవలేరు కదా అని చెప్తున్నారు బాబా. ఇక్కడైతే బాబా ఆత్మలకి చదివిస్తూ ఉంటారు, వాళ్ళైతే మనుషులకి చదివిస్తారు ఆ స్కూల్లో. బాప్కైతే హే ఆత్మ సున్తి హో और कोई आत्मा से बात नहीं कर सकते. బాబా ఇక్కడ చెప్తున్నారు, ఆత్మలరా వింటున్నారా? ఇంకే స్కూల్లోనే ఆత్మలతో మాట్లాడారు కదా అని చెప్తున్నారు బాబా. బాప్కైతే లక్కీ సితారే సమజ్తీ హూ తుమ్కో పడాతా హూ. బాబా చెప్తున్నారు, అదృష్ట నక్షత్రాలు అయిన పిల్లలారా, అర్థమవుతుందా నేను చెప్పింది? అర్థం చేసుకుంటున్నారా? నేను మీకు చదివిస్తున్నాను అని ఆత్మలతో మాట్లాడి చదివిస్తున్నారు బాబా. ఆత్మ హీ కర్తి ఓర్ కరాతి. ఆత్మే కదా కర్మ చేస్తుంది మరియు చేయిస్తూ ఉంటుంది కూడా. కరాన్ करावन हर आत्मा भी है तो परमात्मा भी है. जैसे आत्मा आत्मा से कराती है वैसे परमात्मा बाप आत्माओं से कराते हैं. बाप कहते हैं मैं तुम आत्माओं से अच्छा काम कराता हूँ. బాబా చెప్తున్నారు, చేసి చేయించేటటువంటి పాత్ర ఆత్మది కూడా ఉంటుంది, పరమాత్మది కూడా ఉంటుంది. లేకపోతే ఒక ఆత్మ ఇంకో ఆత్మకు చెప్పి చేయించటం అనేది కూడా ఉంటుంది కదా. ఒక ఆత్మ సపోజ్ ఒక బాస్ కింద ఉన్న వాళ్ళ చేత చేయిస్తారు అంటే ఆత్మ చేత చేయిస్తుంది కదా. అలాగే పరమాత్మ బాబా వచ్చినప్పుడు సంగమీగల మనం ఏం అనుభవం చేసుకుంటాం? పరమాత్మ బాబా మన ఆత్మ ద్వారా చేయిస్తున్నారు. బాబా చెప్తున్నారు, నేను మీ ఆత్మల ద్వారా మంచి కర్మలు చేయిస్తూ ఉంటాను అని చెప్తున్నారు బాబా. సభీ కో బాప్ కా పరిచయ దేనా పెళ్ళే పెళ్ళే ఏ ప్రశ్నవలి ఉంటావు. కాబట్టి మనకు నచ్చినట్టు మన నడిచి చేసేది పరమాత్మ నా చేత చేయించేవాడు బాబా అనుకోవడానికి వెళ్ళలేదు. బాబా ఏం చెప్తున్నారు? మే తుమ్ ఆత్మోన్ సే అచ్చా కామ్ कराता हूँ. నేను మీ ఆత్మల ద్వారా మంచి కర్మ చేయిస్తూ ఉంటాను అని చెప్తున్నారు బాబా. सभी को बाप का परिचय देना है. पहले पहले ये प्रश्नावली उठाओ. वो है पारलौकिक परम पिता परमात्मा, वो है लौकिक पिता. आत्मा और शरीर अलग है ना. शरीर का पिता लौकिक बाप, आत्माओं का पिता परम पिता परमात्मा वो है बड़ा बाबा. सब भगत उनको ही याद करते हैं. सर्व का पतित पावन वो है. బాబా చెప్తున్నారు, అందరికీ బాబా పరిచయం ఇవ్వాలి. మీరే ఇదే మంచి కర్మ నేర్పిస్తున్నారు బాబా. మనకి ఏం చేయాలి? అందరికీ బాబా పరిచయం ఇవ్వాలి. మొట్టమొదట ప్రశ్నవలి ఇది తీసుకోండి. ఎవరికైనా చెప్పినప్పుడు మీ తండ్రి, పారలౌకిక తండ్రి ఎవరో తెలుసా అంటూ, అతడు పారలౌకిక తండ్రి పరంపిత పరమాత్మ. ఆత్మ శరీరం రెండు ఉన్నాయి కదా వేరువేరుగా. శరీరానికి పిత లౌకిక తండ్రి, ఆత్మలకు పిత పరంపిత పరమాత్మ. అతడు పెద్ద తండ్రి అందరికన్నా, అందుకే పరమ పిత అన్నాము. అతన్ని భక్తులందరూ పిలుస్తారు.
सर्वలకు पतित पावन अतड़ु। आजकल तो अनेक गुरु है जो जगत गुरु नाम रखाते, जगदंबाई भी बहुत निकली, ये सब झूठ। ఈ రోజుల్లో చాలామంది జగద్గురువులుగా తయారై ఉన్నారు. జగద్గురు అని పేరు పెట్టుకుంటున్నారు, జగదంబ అని పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది బయలుదేరారు అంటున్నారు బాబా ఇప్పుడు సన్యాసి ధర్మంలో. अदंता असत्यम, झूठ में सच का पता मुश्किल पड़ता है, बड़े बड़े नाम रख बैठे परंतु सच तो छिप न सके. అసత్యంలోని సత్యాన్ని గుర్తుపెట్టడం కష్టమవుతుంది. రకరకాలు జగద్గురు అని పేరు పెట్టుకుని అనేక అసత్యం బయలుదేరింది కదా. ఇప్పుడు సత్యం అయినటువంటి సద్గురు జగద్గురు బాబాను గుర్తుపట్టడం కష్టమవుతుంది కదా. పెద్ద పెద్ద పేర్లు పెట్టుకొని కూర్చున్నారు మనుషులు, కానీ సత్యం అనేది ఎప్పటికైనా దాగి ఉండదు అని చెప్తున్నారు బాబా. కేతే సచ్తో బీటో నచ్ డాన్స్ కర్తే రహో చెప్తారు కదా. సత్యం అనేది సత్యం అనేది ఉంటే కూర్చొని ఉండలేరు, డాన్స్ చేస్తూ ఉంటారు సత్యం ఉండే చోట అన్నట్టు. సత్యత అలా మనల్ని తేలిగ్గా ఉంచుతుంది, సంతోషంలో ఉంచుతుంది, కానీ అది దాగి ఉండదు, ఎప్పటికైనా బయటకు వస్తుంది అని చెప్తున్నారు బాబా. डांस तो मशहूर है, तुम आस्तिक बन गए धारणा की तो स्वर्ग में तुम डांस करना, देवता ही डांस करेंगे. డాన్స్ ప్రసిద్ధి చెందింది కదా. మీరు ఎప్పుడైతే ఆస్తికులుగా అయిపోతారో, బాబా ఇచ్చే జ్ఞానం ధారణ చేసుకుంటారో, స్వర్గంలో వెళ్ళి మీరు డాన్స్ చేస్తారు. దేవతలదే కదా డాన్స్ ప్రసిద్ధి చెందింది, నృత్య కళ దేవతల దగ్గర నుండి ప్రసిద్ధి చెందింది. पति दुनिया है नरक, तो नरक को स्वर्ग अथवा पावन दुनिया ये गुरु साधु लोग थोड़ी बनाएंगे. इसको कहा जाता है कुंभी पाक नरक. स्वर्ग को कहा जाता है शिवालय. पहले तो ये लिखवा लो कि परम पिता परमात्मा हमारा बाप है, उसने प्रजापिता ब्रह्मा द्वारा ही ब्राह्मणों की रचना रची है. हम शिव बाबा के पोतरे ठहरे, वर्षा भी वही देंगे, ज्ञान सागर भी वही है, अविनाशी ज्ञान रत्न ब्रह्मा द्वारा देते हैं. బాబా చెప్తున్నారు పతిత ప్రపంచం నరకము, ఈ నరకాన్ని స్వర్గంగా పావన ప్రపంచంగా గురువులు సాధులు ఏమైనా తయారు చేస్తారా? లేదు కదా. ఇక్కడ ఉండేదాన్ని కుంభీ పాక నరకము అంటాను. స్వర్గము అంటే అది శివాలయం, సత్యగం శివబాబా స్థాపించింది. కాబట్టి మొట్టమొదట ఎవరి చేతైనా ఇది రాయించి తీసుకోండి. పరంపిత పరమాత్మ మా తండ్రి ప్రజాపిత బ్రహ్మ ద్వారానే బ్రాహ్మణ యొక్క రచించారు. బ్రాహ్మణుల రచన. బ్రాహ్మణులుగా ఎవరైతే బ్రహ్మ ద్వారా జన్మించేమో శివబాబాకు మనమళ్ళైపోయాము. వారసత్వం కూడా శివబాబా ఇస్తున్నారు బ్రహ్మ ద్వారా. జ్ఞానసాగరుడు కూడా అతడే. అవినాశి జ్ఞాన రత్నాలు బ్రహ్మ ద్వారా ఇస్తున్నారని ఇలా చెప్పండి. पहले ब्रह्मा को मिलते, फिर मुखो वंशावली को मिलते. स्कूल में भी कोई कोई पीछे आने वाले भी तीखे निकल जाते क्योंकि पढ़ाई अच्छी करते हैं. బాబా చెప్తున్నారు మొట్టమొదట బ్రహ్మకు లభిస్తుంది వారసత్వం లేదా జ్ఞానరత్నాలు. తర్వాత అతని ముఖవంశవళి పిల్లలైన వారందరికీ లభిస్తుంది అని చెప్తున్నారు బాబా. స్కూల్లో కూడా కొంతమంది లేట్గా జాయిన్ అవుతారంట, కానీ తీక్షణంగా వెళ్ళిపోతారు చదువుకుని. ఎందుకంటే చదువు బాగా చదువుకుంటారు శ్రద్ధ పెట్టి. లేట్గా జాయిన్ అయినా ముందుకు వెళ్ళిపోతారు గెలప్ చేసుకొని. యహా బి అచ్చి రీతి పడ్నా ఆర్ పడానా. ఈ స్కూల్లో కూడా ఏంటి, బాగా చదువుకొని మరియు చదివించాలి మీరు. जो आप समान ना बनावे तो जरूर उनमें कुछ ना कुछ खामियां इसलिए धारणा नहीं होती. ఎవరైతే వేరే వాళ్లకు జ్ఞానం ఇచ్చి తమ సమానంగా తయారు చేయలేరో తప్పకుండా వాళ్ళలో ఏదో ఒక లోపాలు ఉన్నాయని అర్థమవుతుంది. అందుకే వాళ్ళ బుద్ధిలో జ్ఞానం ధారణ అవ్వదు, ఎవరికి అథారిటీగా జ్ఞానం ఇచ్చి తయారు చేయలేరు. काम विकार का अगर सेमी नशा भी होगा तो धारणा मुश्किल होगी. కామ వికారం యొక్క సెమీ నశ ఉండిపోయినా కూడా జ్ఞానం ధారణ అవడం కష్టమవుతుంది అని చెప్తున్నారు బాబా. लिखते हैं बाबा काम का तूफान बहुत तंग करता है, बेताला बना देता है. బాబాకు ఉత్తరాలు కూడా రాస్తూ ఉంటారంట. బాబా కామం అనే తుఫాన్ చాలా విసిగించేస్తుంది, బేతాళగా తయారు చేసేస్తుంది. బుద్ధికి తాళం పడిపోతుంది, బేతాళగా తయారు చేసేస్తూ ఉంటుంది.
बाप कहते बच्चे काम महाशत्रु हैं, उनको योग बल से जीतो, कल पहले भी तुमने जीता है, नई बात नहीं है। बाप की गद्दी पर बैठे हो कल पहले भी। उनके पीछे रॉयल घराना भी है। सिर्फ एक जन्म पवित्र बनने से इतना ऊंच बन जाएंगे, पवित्र ना रहने से बहुत घाटा पड़ जाएगा। బాబా చెప్తున్నారు, పిల్లలరా కామం మహాశత్రు, యోగ బలంతో దీన్ని జయించండి. కల్పపూర్వం కూడా మీరు దీన్ని జయించారు. బాబా గద్దీ పైన కూర్చున్నారు. బ్రహ్మా బాబా తర్వాత నెక్స్ట్ సింహాసనం మీద కూర్చున్నారు మీరు. రాయల్ వంశము కూడా, రాయల్ రాజ కుటుంబం కూడా తయారవుతుంది కదా, రాయల్ ఫ్యామిలీ. వికారాన్ని జయించిన వారే తయారవుతారు. అలాగా ఒక్క జన్మ పవిత్రంగా తయారైతే ఇక్కడ ఇంత ఉన్నత పదవి మీరు పొందగలరు అంటున్నారు బాబా. పవిత్రంగా తయారవ్వకపోతే ఒక్క జన్మ చాలా నష్టపోతారు. मौत सामने खड़ा है, एक्सीडेंट अधिक इतने होते रहते हैं, रज प्रदान के समय इतना मौत नहीं होता. మృత్యు ఎదురుగా నిలిచి ఉంది, యాక్సిడెంట్లు కూడా ఎన్ని జరుగుతూ ఉన్నాయి ఇక్కడ. బాబా చెప్తున్నారు, రజప్రధాన సమయం ఉన్నప్పుడు ద్వాపరయుగంలో ఇన్ని రకాల మృత్యు అనేది లేదు అసలు అన్నారు బాబా. ఎన్ని రకాలుగా అంటే అకాల మరణాలు, యాక్సిడెంట్స్ ఇటువంటివి లేవు కదా రజోప్రధాన అవస్థ ఉన్నప్పుడు ద్వాపరయుగంలో. अब तो पाम पे आगे इतनी मशीन आदि नहीं थी, आगे लड़ाई कोई स्टीमर अथवा एरोप्लेन से थोड़ी होती थी. ये तो सब अब निकले, यहाँ थे नहीं, पहले सत्युग में थे तो फिर संगम पर ही होना चाहिए. जो सुख फिर तुमको स्वर्ग में मिलना है. బాబా చెప్తున్నారు, ఇప్పుడంతా ఆడంబరం ఉంది ప్రపంచంలో, లేకపోతే సైన్స్ మెషిన్లు అవి ముందు ఉండేవి కాదు కదా. స్టీమర్లలో వెళ్ళి యుద్ధం చేయడం, ఏరోప్లేన్లలో వెళ్ళి యుద్ధం చేయడం ఉండేది కాదు ఇంతకుముందు. ఈ ప్రపంచంలో ఏం లేవు కదా, ఇప్పుడు తయారు చేసుకున్నారు. సతీగలో ఉండేవి పుష్పక విమానాలు, అవి తర్వాత లేవు. మళ్ళీ సంగం యుగం వచ్చేటప్పటికి ఇవన్నీ తయారవుతున్నాయి బాబా వచ్చేటప్పటికి. ఎందుకంటే ఇవి రిఫైన్ అవుతూ అవుతూ ఆ సుఖం మీకు స్వర్గంలో దొరుకుతుంది మళ్ళీ, సైన్స్ యొక్క సుఖం. एरोप्लेन जो बनाते वो भी वहाँ होंगे, प्रजा में भी कोई ना कोई आ जाएंगे, संस्कार ले जाएंगे, फिर आकर बनाएंगे. अभी बनाते विनाश के लिए, फिर सुख के काम में आएंगे, वहाँ तो फुल प्रूफ होंगे. బాబా చెప్తున్నారు, ఏరోప్లేన్ తయారు చేసే వాళ్ళు కూడా స్వర్గంలోకి వస్తారు కదా, ప్రజల్లో కూడా ఏదో ఒక పదవి పొంది ఉంటారు. సంస్కారం వాళ్ళతో వస్తుంది కదా, ఆ సంస్కారాన్ని మళ్ళీ ప్రాక్టికల్గా అది ఇమార్జ్ అయినప్పుడు ఆ విమానాలు అవి అక్కడ తయారు చేస్తారు అంటున్నారు బాబా. ఇప్పుడు తయారు చేసేవన్నీ వినాశనం కోసమే, సుఖ సాధనాలు ఈ విమానాలు అవి. తర్వాత సతీగని సైన్స్ మీ సుఖం కోసం ఉపయోగపడుతుంది. ఫుల్ ప్రూఫ్ ఉంటుంది అక్కడ, అంటే పూర్తి రక్షణ ఉంటుంది, విమానాలు అలా ఉంటాయని చెప్తున్నారు బాబా. అక్కడ పడిపోతే ప్రమాదం అని ఉండదన్నమాట అక్కడ. మాయ की पाप से विनाश होगा, विनाश तो जरूर होना है ना. ఈ మాయా ఆడంబరాలు పెరిగి దీంతో వినాశనం అవుతుంది అంటున్నారు బాబా. వినాశనం తప్పకుండా జరగాల్సి ఉంది కదా. బ్రాహ్మణోं द्वारा यज्ञ भी रचा हुआ है, इसमें सारी పురాణి దునియా స్వహా హో జాయేగి. బ్రాహ్మణుల ద్వారా యజ్ఞాన్ని రచించారు భగవంతుడని చెప్పారు కదా. కాబట్టి యజ్ఞం మొత్తం పాత ప్రపంచమంతా స్వాహా అయిపోతుంది. బ్రాహ్మణోं ద్వారా ही యజ్ఞ రచితే, మిల్తా भी బ్రాహ్మణోं का है. బ్రాహ్మణుల ద్వారానే యజ్ఞాన్ని రచిస్తారు. ఆ యజ్ఞ ఫలితం, ఆ యజ్ఞం ద్వారా వచ్చే దక్షిణ బ్రాహ్మణులకి దొరుకుతుంది కదా. కాబట్టి బాబా వచ్చి మనల్ని బ్రాహ్మణులుగా తయారు చేసి యజ్ఞాన్ని రచించారు. లౌకిక బ్రాహ్మణులు సెట్ అవ్వరు దీనికి. అందుకే కొత్తగా బ్రాహ్మణ జన్మ ఇచ్చి బ్రాహ్మణుని నియమించారు ఈ యజ్ఞానికి. ब्राह्मण वर्ण ही सो देवता वर्ण बनता है. शिव बाबा ब्रह्मा द्वारा ब्राह्मण बनाते, ब्राह्मण फिर देवता बनते. బ్రాహ్మణ వర్ణమే దేవతలు అవుతారు. శివ బాబా వచ్చి బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులుగా తయారు చేస్తారు. ఈ బ్రాహ్మణులే తర్వాత దేవతలు అవుతారు అన్నమాట. कितनी सीधी बात है, परंतु बच्चों पर बड़ा वंडर लगता है, जो इतनी सहज बात भी कई बच्चे ధారణ नहीं कर सकते. ఎంత తిన్నగా ఉన్న విషయం, సూటిగా ఉండే విషయాలు, సహజంగా ఉండే విషయాలు
డైరెక్ట్ మాటల్లో బాబా అర్థం చేయిస్తున్నారు. అయినా కూడా పిల్లలను చూసి ఆశ్చర్యం కలిగేది ఏంటంటే బాబాకు ఇంత సహజమైన విషయాలు కూడా కొంతమంది పిల్లలు ధారణ చేయలేకపోతున్నారు అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे सिक्खे लते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, बाप के साथ सदा सच्चे रहना है. बाबातोनी सदा सत्यंगा ఉండాలి. विकारों का दान देकर फिर भस्मासुर नहीं बनना है. వికారాలు దానం ఇచ్చాక భస్మాసురులుగా తయారవ్వకూడదు. వికారాలను దానం ఇచ్చేసాక మళ్ళీ భస్మాసురులుగా తయారవ్వకూడదు. పవిత్రత కా ఫర్మాన్ జరూర్ పాలన కర్నా హై. పవిత్రత యొక్క ఆజ్ఞను తప్పకుండా పాలన చేయాలి. सेकेंड पॉइंट, వికారం के सूक्ष्म नशे को योग बल से समाप्त करना है. వికారాల యొక్క సూక్ష్మమైన నశను యోగ బలంతో సమాప్తి చేసుకోవాలి. పడాయి अच्छी रीति पढ़ने और पढ़ानी है. చదువు బాగా చదువుకోవాలి మరియు చదివించాలి. वरदान, मंजिल को सामने रख ब्रह्मा बाप को फॉलो करते हुए फर्स्ट नंबर लेने वाले तीव्र पुरुषार्थी भव. గమ్యాన్ని ఎదురుగా ఉంచుకుని, లక్ష్యాన్ని ఎదురుగా ఉంచుకుని బ్రహ్మా బాబాను ఫాలో చేస్తూ ఫస్ట్ నంబర్ తీసుకునేటటువంటి తీవ్ర పురుషార్థిగా కండి. గమ్యాన్ని ఎదురుగా ఉంచుకుని బ్రహ్మా బాబాను ఫాలో చేస్తూ ఫస్ట్ నెంబర్ తీసుకునేటటువంటి తీవ్ర పురుషార్థిగా కండి. तीव्र पुरुषार्थी के सामने सदा मंजिल होती. तीव्र పురుషార్థులు ఎదురుగా సదా గమ్యం లక్ష్యం కనిపిస్తూ ఉంటుంది. వే కభీ యహా వహా నహీ దేఖ్తే. వాళ్ళు ఎప్పుడు కూడా గమ్యము లక్ష్యం తప్ప అటు ఇటు చూడరు, दिक्कुल చూడరు. फर्स्ट नंबर में आने वाली आत्माएं व्यर्थ को देखते हुए भी नहीं देखते, व्यर्थ बातें सुनते हुए भी नहीं सुनती. అటు ఇటు చూడకపోవటం అంటే అర్థం ఏంటి? ఫస్ట్ నెంబర్లో వచ్చేటటువంటి ఆత్మలు వ్యర్థాన్ని చూస్తూ కూడా చూడరు, వ్యర్థ విషయాలు వింటూ కూడా విననట్లా ఉంటారు వాళ్ళు. వే మంజిల్ కో సామ్నే రక్ బ్రహ్మా బాప్ కో ఫాలో కర్తే. చుట్టూ వ్యర్థము రకరకాలు ఉన్నా వాళ్ళకి అదంతా అనవసరం. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ఎదురుగా తమ లక్ష్యం ఏంటి అని లక్ష్యాన్ని ఎదురుగా చూసుకుంటూ బ్రహ్మా బాబాను ఫాలో చేస్తూ వెళ్ళిపోతారు. जैसे ब्रह्मा बाप ने अपने को करनहार समझकर कर्म किया, कभी करावनहार नहीं समझा, इसलिए जिम्मेवारी संभालते भी सदा हल्के रहे, ऐसे फॉलो फादर करो. ఏ విధంగా బ్రహ్మ బాబా తన్ను తాను నిమిత్త మాత్రంగా చేస్తున్నాను, చేయించేవాడు శివ్ బాబా అనుకుంటూ కర్మ చేశారు. ఎప్పుడు కూడా చేయించేవాడిని నేనని అనుకోలేదు బ్రహ్మా బాబా తన్ను తాను. అందుకే బాధ్యతను సంభాళిస్తూ కూడా సదా తేలిగ్గా ఉండి చూపించారు. ఈ విధంగా మీరు కూడా ఫాలో ఫాదర్ చేయండి అని చెప్తున్నారు బాబా. స్లోగన్, जो बात अवस्था को बिगाड़ने वाली उसे सुनते हुए भी नहीं सुनो. ఏ విషయం అయితే మీ స్థితిని పాడు చేసేదిగా ఉంటుందో అటువంటి విషయాన్ని వింటూ కూడా విననట్లా ఉండండి. जो बात अवस्था को बिगाड़ने वाली ही उसे सुनते हुए भी नहीं सुनो. ఏ విషయం అయితే మీ అవస్థను పాడు చేసేదిగా ఉంటుందో దాన్ని వింటూ కూడా విననట్లా ఉండండి అని చెప్తున్నారు బాబా.
लवलीन स्थिति యొక్క అనుభవం కోసం చెప్తున్నారు బాబా. बाप का बच्चों से इतना प्यार है जो रोज़ प्यार का रिस्पांड देने के लिए इतना बड़ा पत्र लिखते हैं. బాబాకు పిల్లలపైన ఎంత ప్రేమ ఉంటుందంటే రోజు ఆ ప్రేమ యొక్క రెస్పాండ్ మనకి ఇవ్వడం కోసం ఇంత పెద్ద ఉత్తరం రాస్తున్నారు మనకు. బాబా ప్రేమ మన మీద ఎంత ఉందో చూపించడం కోసం ఇంత పెద్ద ఉత్తరం. ఎంత పెద్ద ఉత్తరం? 4 పేజీల ఉత్తరం మురళి. రోజు బాబా యొక్క ప్రేమను వ్యక్తం చేసి పెద్ద ఉత్తరం రాస్తున్నారు. ప్రేమ పత్రం ఇది. మురళి అంటే భగవంతుడి యొక్క ప్రేమ పత్రం మన కోసం. याद प्यार देते हैं और साथी बन सदा साथ निभाते हैं. तो इस प्यार में अपनी सब कमजोरियां कुर्बान कर समान स्थिति में स्थित हो जाओ. ప్రియ స్మృతులు ఇస్తూ ఉంటారు ఈ మురళిలో బాబా రోజు మనకు. తర్వాత సాథీగా తారే సదా మన తోడును కూడా నిభాయిస్తూ ఉంటారు. కాబట్టి ఈ ప్రేమలో ఇటువంటి బాబా ప్రేమను అనుభవం చేసుకుంటూ ఈ ప్రేమలో తమ బలహీనతలన్నీ అర్పించేసి బలిహారం చేసి బాబాతో సమాన స్థితిలో స్థితులైపోండి అని చెప్తున్నారు బాబా. దాన్ని లవలీన స్థితి అని చెప్తారు. అచ్చా, బాబా ఈరోజు ముఖ్యంగా వికారాలు దానం ఇవ్వాలి తప్పకుండా. బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకోవాలి. దేవతలు అవ్వాలంటే వికారాలు దానం చేయాలి. ఆత్మాభిమానిగా తయారవ్వాలి. మమ్మ బాబా అని పిలవడానికి అర్హులుగా మిమ్మల్ని మీరు తయారు చేసుకోండి అని చెప్తున్నారు బాబా. కొంతమంది వస్తారు, జ్ఞానామృతం రోజు తాగుతారు, కానీ వికారాలనే విషం వదలరు. విషం వదలలేదు, వికారాన్ని వదలలేదంటే వాళ్ళు దేవతలుగా కాలేరు అని చెప్తున్నారు బాబా. ఇంకేం చెప్తున్నారు బాబా? దేహాభిమానం కారణంగానే కొంతమంది పిల్లలు ఆస్తికులుగా అయి ఉంటూ ఆస్తికుల నుండి మళ్ళీ నాస్తికులు అయిపోతున్నారు. బాబా చేయి వదిలేసి చనిపోతున్నారు. దానికి కారణం దేహాభిమానం. దేహాభిమానంలో వచ్చి మాకు అన్నీ తెలిసినాయి అనుకుంటారు. ఇంకా బాబా నుండి వినడం నేర్చుకోవడం, వేరే వాళ్ళ పెద్దవాళ్ళ నుండి ఇతరుల నుండి వినడం నేర్చుకోవడం అనేది ఉండదు. పాత నడవడికి నడుస్తారు. వాళ్ళకు వచ్చిన అదే పాత జ్ఞానమే చెప్తూ ఉంటారు. బాబా చెప్తున్నారు, ఎప్పుడైతే ఇలాంటి దేహాభిమానాలు వస్తున్నారో మాయ గుళ్ళు తగిలి చనిపోతారు. వాళ్ళు బాబాను వదిలేస్తారు, నాస్తికులు అయిపోతారు. ఇంకేం చెప్తున్నారు బాబా? ఆ టైంలో ఎలాగైతే గడియారంలో పావుగంట అలా డివైడ్ అయి ఉంటూ 4 పావుగంటలు కలిపి అప్పుడు గంట అలా అంటారు. అలాగే ఈ సృష్టి చక్రంలో కూడా అర్ధకల్పం బ్రహ్మ పగలు, అర్ధకల్పం బ్రహ్మరాత్రి ఇమిడి ఉంది అని చెప్తున్నారు బాబా. లక్షల సంవత్సరాలు అని ఆయుష్ అయితే మరి ఇలా సగం సగం విభజించలేం మనము. కామం యొక్క సెమీ నశ కూడా ఉండకూడదు అని చెప్తున్నారు బాబా. క్రోధం కూడా తక్కువైంది కాదు. కాబట్టి బాబాతో సదా సత్యంగా ఉండాలి. వికారాలు దానం ఇచ్చేసి మళ్ళీ తీసుకొని భస్మస్తులుగా తయారు కాకండి అని చెప్తున్నారు బాబా. పవిత్రత యొక్క ఆజ్ఞ బాబా ఇచ్చారు, తప్పకుండా ఇది పాలన చేయాలి. వికారాల యొక్క సూక్ష్మ నశ, సెమీ నశ ఉన్న యోగ బలంతో సమాప్తి చేసుకోవాలి. ఈ చదువు చక్కగా చదువుకోవాలి మరియు చదివించాలి అని చెప్తున్నారు బాబా. బాగా చదువుకునే వాళ్ళు లేటుగా జాయిన్ అయినా ముందు వెళ్ళిపోతారు కదా, అలా ఇక్కడ కూడా బాగా చదువుకుంటే మీరు ముందుకు వెళ్ళిపోగలరు అని చెప్తున్నారు బాబా. బ్రహ్మ బాబాతో సమానంగా తయారవ్వాలంటే ఎప్పుడు కూడా మీ గమ్యం, మీ లక్ష్మి మీకు ఎదురుగా కనిపిస్తూ ఉండాలి. లక్ష్యం తప్ప ఇంకా ఆ విషయాలు, ఈ విషయాలు, వాళ్ళ విషయాలు, వీళ్ళ విషయాలు చూస్తూ కూడా చూడనట్ల, వింటూ కూడా విన్నట్లా ఉండాలి అని చెప్తున్నారు బాబా. చేయించేవాడు బాబా నిమిత్తం మాత్రంగా నేను చేస్తున్నాను అనుకోవడం వల్ల బ్రహ్మ బాబా సదా తేలిగా ఉన్నారు. ఎంతో పెద్ద పెద్ద బాధ్యతలు నిర్వహిస్తూ కూడా మనం కూడా చేయించేవాడు బాబా అనేది గుర్తుపెట్టుకొని తేలిగా ఉండాలి. ఈ విధంగా ఫాలో ఫాదర్ చేయండి అని చెప్తున్నారు బాబా. ఎప్పుడు కూడా మీ లక్ష్యం ఏంటనేది మీకు కనిపించాలి. వాళ్ళ విషయాలు, వీళ్ళ విషయాలు మీ బుద్ధిలో ఆలోచించకూడదు. ఏ విషయం మన అవస్థను పాడు చేస్తుందో అలాంటి విషయాలు వింటూ కూడా విననట్లా ఉండండి.
కొంతమందికి తెలుసు ఈ మాటలు వింటే నా అవస్థ పాడవుతుంది వీళ్ళ మాటలు వింటే, ఇంకా మళ్ళీ వింటూ ఉంటారు. కాబట్టి అది జాగ్రత్త పెట్టుకోండి అని చెప్తున్నారు బాబా. బాబా మనకి రోజు తన ప్రేమ మన మీద ఎంత ఉందో వ్యక్తం చేయడానికే బాబా ఒక లవ్ లెటర్ రూపంలో ఈ మురళి 4 పేజీల లెటర్ మీకోసం రోజు వస్తుంది. దీనిలో రోజు ప్రియ స్మృతులు ఇస్తూ ఉంటారు. అంతేకాదు బాబా తోడు కూడా నిభాయిస్తూ ఉంటారు, మీ తోడుగా ఉండి సాథి అయి. మరి ఇటువంటి బాబా ప్రేమలో మీ బలహీనతలన్నీ అర్పించేసి సమాన స్థితిలో అయిపోవాలి అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. ఇప్పుడు బాబా ప్రేమలో లీనమై బాబాతో సమానమైన స్థితిలో ఉన్నాము అనేది అనుభవం చేసుకో. प्यार की